హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు భారీ మెజారిటీతో విజయం సాధించి ఏడాది కాలం గడుస్తోంది. ఈ ఏడాది కాలంలో ఇతర పార్టీల నుంచి కూటమి పార్టీల వైపు భారీగా వలసలు ఉంటాయనే అంచనా మొదట్లో కనపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ కాబోతోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలంతా జనసేనలోకి, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళబోతున్నారు లాంటి చర్చ విస్తృతంగా జరిగింది. ఒకరిద్దరు నేతలు అలా వెళ్ళారు కూడా. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీకి ఈ పార్టీకి వెళ్లకుండా అలాగే సైలెంట్గా ఉంటే, మరికొంతమంది జనసేన పార్టీలోకి వెళ్ళారు. బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు, సామినేని ఉదయభాన్ లాంటి వాళ్ళు జనసేన పార్టీలో చేరారు. ఆళ్ల నాని లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నారు. సో వీళ్ళంతా కూడా పార్టీ మారుతున్న సందర్భంలో భారీగా వలసలు ఉండబోతున్నాయి, వైసీపీ ఖాళీ కాబోతుంది లాంటి ప్రచారం జరిగింది. అయితే ఈ నాయకులు పార్టీని వదిలి ఇతర పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీల్లో వాళ్ళకి సంబంధించిన రెస్పెక్టో, వాళ్ళకి సంబంధించి అక్కడ ఏం జరుగుతుందో చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెట్టు దాటడానికి లీడర్లు ఎవరు ముందుకు రాని పరిస్థితి కనపడుతుంది. నిజానికి ఆ స్థాయిలో దారుణమైన ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని విమర్శలు చేసి పార్టీ నుంచి బయటకు వెళ్తారు లాంటి చర్చ తెలుగుదేశం పార్టీ మీడియా విస్తృతంగా చేస్తూ వచ్చింది. గతంలో కూడా ఓడిపోయిన పార్టీల నుంచి అధికార పార్టీ వైపు నాయకుల వలసలు వెళ్ళడం అనేది తెలుగు రాష్ట్రాల్లో చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. అధికార పార్టీ వైపు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు, లేకపోతే ఇమీడియట్గా ఎలక్షన్లో ఓడిపోయిన పార్టీకి సంబంధించిన నేతలు వెళ్ళిపోవడం అనేది సాధారణ తంతుగా జరుగుతుంది. బట్ అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీలకు వలసలు ఊహించిన స్థాయిలో, చర్చించిన స్థాయిలో, ప్రచారమైన స్థాయిలో జరగలేదు. సో మొదటి 6 నెలలు అటువంటి ప్రచారం జరిగింది. 6 నెలల తర్వాత క్రమంగా ఆ ప్రచారం ఆగిపోయింది. రోజుకో నేత పేరు చెప్పి ఆ పార్టీలో ఈ పార్టీలో చేరతారంటూ వార్త వచ్చినప్పటికీ వాళ్ళెవరూ కూడా వైసీపీ గడప దాటలేదు. బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు పార్టీ మారుతారని వార్తలు వచ్చాయి. ఇంకా అనేక మంది ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా పార్టీ మారుతారంటూ వార్తలు వచ్చినప్పటికీ అవేవి నిజం కాదు అని తెలిసిపోయింది. సో ఏడాది కాలం తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి నాయకులు బయటికి వెళ్ళిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి సుగవాసి సుబ్రహ్మణ్యం గడిచిన ఎన్నికల్లో రాజంపేట నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం వాళ్ళది. వాళ్ళ ఫాదర్ గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు పాలకొండరాయుడు. సో కడప జిల్లాకు సంబంధించి ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కువ అనుచర వర్గం ఉన్న సీనియర్ నాయకుడిగా ఉన్న సుగవాసి ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీకి దూరం అవడం అనేది ఆశ్చర్యం కలిగించింది. నిజానికి ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళే అధికారం ఉంది, ఇంకో 4 ఏళ్ళు అధికారం అనుభవించవచ్చు కదా అంటూ అధికార పార్టీల్లో చేరుతూ ఉంటారు. అలాంటిది ఇంకో 4 ఏళ్ళు తెలుగుదేశం కూటమి అధికారంలో ఉంటుందని తెలిసినా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి గడిచిన ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం అనేది ఆసక్తి కలిగిస్తోంది. ఆసక్తి కలిగించడానికి మరొక కారణం ఏంటి అంటే, ఆయన రాజీనామా లేఖలో రాసిన అక్షరాలు. ఆయన రాజీనామా లేఖలో ప్రజలు, నాయకులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. సో తెలుగుదేశం పార్టీలో ఉండొద్దు, రాజీనామా చేయండి అని ఆయన్ని ప్రజలు కోరుతున్నారు అని చెప్పారు. పార్టీ కార్యకర్తలు కోరడం వేరే, పార్టీ కార్యకర్తలు కోరడానికి రీజన్స్ ఉండొచ్చు. గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానిక నాయకత్వం ఆయన విజయం కోసం పని చేయలేదు అనే ఆలోచన ఆయనకుంది. కొంతమంది ఆయన చుట్టూ ఉన్న క్యాడరు, ఆయనకు సంబంధించిన ఫాలోవర్స్ కూడా అదే నమ్ముతున్నారు. పార్టీకి సంబంధించిన వాళ్ళు సరిగ్గా పనిచేయకపోవడం కారణంగానే గడిచిన ఎన్నికల్లో తాను ఓడిపోయాను అనే ఆలోచనతో ఆయన ఉన్నారు. కాబట్టి పార్టీ కార్యకర్తలకు అటువంటి అసంతృప్తి పార్టీ పైన ఉండొచ్చు, లేదా పార్టీ తమకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకు కూడా ఇప్పుడు అవకాశాలు కల్పిస్తోంది కాబట్టి పార్టీలో మేము ఉండదలుచుకోలేదు అలాంటి అసంతృప్తి వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఆయన ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగకు, తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేయని కోరుతున్నారు. కాబట్టి తాను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్తున్నారు. సో తెలుగుదేశం పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది డెఫినెట్గా షాక్ కలిగించే వార్తగానే చూడాలి. అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఏడాది అధికారం తిరగకముందే తమ పార్టీ నుంచి బయటికి వెళ్ళడం, మిగతా నాయకులంతా వెళ్తుంటారు, చాలా సందర్భాల్లో చూస్తుంటాం. కానీ ఈయన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది, పైగా ఇంకా 4 ఏళ్ళు అధికారం ఉంది. ఈ సందర్భంలో పార్టీని వదిలి వెళ్ళడం అంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు పైన తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు కూడా నమ్మకం లేకుండా పోతుందా? మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే నమ్మకం లేకుండా పోతుందా? తెలుగుదేశం పార్టీలో తమకు భవిష్యత్తు ఉండదు అనే ఆలోచన చేస్తున్నారా? తెలుగుదేశం పార్టీకి కాకుండా వేరే పార్టీలకే ఈ రాష్ట్రంలో భవిష్యత్తు ఉంటుంది అని నమ్ముతున్నారా? రీజన్ తెలియదు. తెలుగుదేశం పార్టీ తమ నాయకత్వంలో అటువంటి కాన్ఫిడెన్స్ని ఎందుకు ఇవ్వలేకపోతుందో తెలియదు. ఒకటి, ఇతర పార్టీల నుంచి తమ పార్టీలో చేరే నాయకులకి కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతుంది. ఆ కారణంగా ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి వలసలు ఆగిపోయాయి. ప్రచారం జరిగిన స్థాయిలో వలసలు లేవు. ప్రచారం జరిగిన దానిలో 1% వలసలు కూడా లేవు. ఇప్పుడు సొంత పార్టీ నుంచి నాయకులు బయటికి వెళ్ళిపోతున్నారు పార్టీ నాయకత్వం పైన నమ్మకం లేకుండా. అది కూడా వారం రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అట్టహాసంగా పార్టీ పుట్టిన తర్వాత మొదటిసారి కడప జిల్లాలో మహానాడు నిర్వహించింది. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ పుట్టాక మొదటిసారి మహానాడు నిర్వహించింది. చాలా అద్భుతమైన మహానాడు అంటూ పార్టీ అధినేతతో సహా నాయకులంతా ఆ మహానాడిని కొనియాడుతున్నారు.
ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడు జరగని స్థాయిలో కడపలో అద్భుతంగా మహానాడు నిర్వహించామని చెప్తున్నారు. అటువంటి ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన ఒక నాయకుడే మహానాడు నిర్వహణ పూర్తయిన వారం రోజుల తర్వాత మీ పార్టీ నాయకత్వం పైన మీపైన నమ్మకం లేదనో, ప్రజలు మీ పార్టీ నుంచి బయటికి రమ్మని కోరుతున్నారనో పార్టీని వదిలి వెళ్ళిపోవడము అంటే ఇది తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించే వార్త. ఇక్కడ ఇంకొక విషయం కూడా, ఆయన ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో లేకపోతే కాంగ్రెస్ పార్టీయో లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలో మీరు మా పార్టీలోకి రాండి అని ఆహ్వానించారా? వాళ్ళు ఏమైనా మీకు పెద్దపేట ఇస్తాం, మీకు సీట్ ఇస్తామని హామీ ఇచ్చారా? ఆ కారణంగా ఆయన పార్టీ మారారా అంటే అది కూడా లేదు. నిజానికి ఆయన ఇప్పుడు ఇమీడియట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాననే ప్రకటన ఏం చేయలేదు. వచ్చే ఎన్నికల్లో రాయచోటు నుంచి అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్తున్నారు. కాబట్టి ఇతర పార్టీలు ప్రొవోక్ చేయడం కారణంగా ఆయన పార్టీ మారారు అనేది కనిపించట్లేదు. సొంతంగా పోటీ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటాం తప్ప నేను తెలుగుదేశం పార్టీలో మాత్రం కొనసాగను లాంటి ఆలోచనలు ఆయన ఉన్నారంటే, సో తమ పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ప్రభుత్వం పనితీరుపైనో లేకపోతే పార్టీ పనితీరుపైనో అసంతృప్తిగా ఉంది అనే ఒక డేంజర్ సిగ్నల్ని సుబ్రహ్మణ్యం పార్టీ అధిష్టానానికి ఇచ్చారు. సో ఈ డేంజర్ సిగ్నల్స్ని తెలుగుదేశం పార్టీ ఎలా తీసుకుంటుందో చూడాలి.